హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేడు భారీ అంచనాల నడుమ మహానాయకుడు మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీని కథానాయకుడితో కంపేర్ చేయకూడదు. అది సినీ రంగానికి చెందింది, ఇది రాజకీయ రంగానికి చెందింది. అయితే టాక్ పరంగా చూస్తే కొందరేమో కథానాయకుడి కన్నా బాగుందనే వాళ్ళు ఉన్నారు, కొందరైతే కథానాయకుడితో పాటు మహానాయకుడు కూడా డిసప్పాయింట్ చేసిందని అంటున్నారు. అయితే ఈ మిక్స్డ్ టాక్లో మూవీ అన్నది హిట్టా ఫట్టా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే ఈ మూవీపై రాజకీయ రంగానికి చెందిన వారు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరిగా స్పందిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మీపార్వతి గారు కూడా స్పందించడం జరిగింది. అయితే లక్ష్మీపార్వతి గారు ఎలా స్పందించారని అనుకుంటున్నారా? ఆ విషయం కూడా చెప్తాను, వినండి. మూవీ చూసిన వాళ్ళు కొంతమంది నా వద్దకు వచ్చారు. వాళ్ళు సినిమాలో లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్ లేదు, అసలు సినిమాలో వాస్తవాలు లేవంటూ మరి లక్ష్మీపార్వతి గారి దగ్గర సినిమా చూసిన వాళ్ళు అయితే మాట్లాడారట. దానికి లక్ష్మీపార్వతి గారు అయితే కొన్ని మాట్లాడినారు. ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు. చంద్రబాబు నాయుడిని నిత్యం అంటిపెట్టుకుని ఉండే బాలకృష్ణకి నిజాలు చూపించేంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అది మాత్రమే కాదని ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే బాలకృష్ణ గారు తన తండ్రి ఎన్టీ రామారావు గారికి జరిగిన ద్రోహాన్ని ఎప్పుడో మర్చిపోయారు. రెండు భాగాల్లోనూ, కథానాయకుల్లోనూ మహానాయకుల్లోనూ వాస్తవాలు చూపించే ప్రయత్నం అయితే వీరు చేయలేదు. కాబట్టి లక్ష్మీ సెంటర్లోనైతే వాస్తవాలు ఖచ్చితంగా ఉంటాయి. వర్మ డేర్ చేశారు అంటూ లక్ష్మీపార్వతి గారు అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక లక్ష్మీపార్వతి గారు చేసిన వ్యాఖ్యలకు సపోర్ట్గా కొందరు కామెంట్లు చేస్తుంటే ఆమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి మీరేమంటారు? లక్ష్మీపార్వతి గారి వ్యాఖ్యలపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇటువంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ను మీకు అందించే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.